డైలీ టేస్ట్ ది డైలీ. కోనసీమ ఇరుసుమండలో బ్లోఅవుట్ నిన్నటితో పోల్చితే తీవ్రత తగ్గింది. 20 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు అగ్నికిరులు తగ్గాయి. పూర్తి స్థాయిలో అదుపు చేసి వెల్ క్యాంపింగ్ కు పరిస్థితులు ఇంకా అనుకూలించడం లేదు. బ్లోఅవుట్ కారణంగా 600 వరకు కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. 3 గ్రామాలకు చెందిన 1000 కుటుంబాల వారు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఇక ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెంకు చెందినటువంటి గ్రామస్తులు పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. బ్లోఅవుట్ జరిగిన వెంటనే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశామని బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం సంగతి అటుంచి తమ ప్రాణాలకు భరోసా ఇవ్వాలని, గ్రామాల మధ్య ఓఎన్జీసీ రిగ్గులు, పైప్ లైన్లు ఉండకూడదని బ్లోఅవుట్ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గ్యాస్ బ్లోఅవుట్ కారణంగా 2 గ్రామాలకు చెందిన దాదాపు 1000 మంది పైగా కుటుంబాలు కట్టుబాట్లతో బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. నిన్న ఉదయం ఏదైతే జరిగిన తర్వాత విచారణ నుంచి కూడా వీరంతా కూడా బయటకు రావడం జరిగింది. ప్రస్తుతం వీరందరూ కూడా ఇక్కడ లక్కవరం వద్ద పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ మనతో పాటు ఈ ఏదైతే బ్లోఅవుట్ సంభవించిన తర్వాత కట్టుబాట్లతో ఇక్కడికి వచ్చి ఉంటున్న బాధితులు అయితే ఉన్నారు. చెప్పండి, నిన్న మధ్యాహ్నం ఎన్ని గంటలకి జరిగింది? ఆ సమయంలో మీరు బ్లోఅవుట్ అనుకున్నారా? దీనికి మీకు ఏమన్నా? సార్, మేము 12:30 కల్లా గ్యాస్ విస్ఫోటనం అవుతుందని ఊర్లో కుర్రోళ్ళు అండ్ ప్రెసిడెంట్ గారు అయ్యి కూడా, మా ఊరు ప్రెసిడెంట్ గారు రమేష్ గారు అయ్యి కూడా ఖాళీ చేయించడం జరిగింది సార్. మాకు ఓఎన్జీసీ వాళ్ళు కానీ నెక్స్ట్ వేరే అధికారులు కానీ ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. ఊర్లో కుర్రోళ్ళు యూత్ అంతా పూనుకుని ఇది గ్యాస్ స్ప్రెడ్ అయ్యేలా ఉంది, ఏదన్నా ప్రమాదం జరుగుతుందేమో అని వాళ్ళు ముందు ఊహించి జనాలందరినీ ఖాళీ చేయించడం జరిగింది. ఆ తర్వాత స్టాఫ్ అయ్యి వచ్చి పోలీసులు అయ్యి తర్వాత వచ్చారు. తర్వాత 2 కల్లా ఫైరింగ్ చేశారు సార్. అప్పటి నుంచి మంటలు వస్తున్నాయి. అప్పుడుతో మాకు 2 పిల్లలు, ఒక పిల్లకి 5 సంవత్సరాలు, ఇంకో పిల్లకి 3 సంవత్సరాలు. చిన్న పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న చుట్టాలింటికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే సార్, జరిగింది దాన్ని భగవంతుడు చేసిన దానికి ఏదో జరిగింది, కానీ ఎవరికి మైనస్ అవ్వలేదు. అది ఒక గుడ్ విల్ అనుకోవాలి. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే, మాకు రాయితీలు గట్టా ఏం అక్కర్లేదు సార్. ఇలాంటి గ్యాస్ పైప్ లైన్లు కానీ రిగ్గింగ్లు కానీ ఊరికి దూరంగా ఉండాలి. మాకు కలెక్టర్ గారికి కానీ మా ఎంపీ గారికి కానీ మా విజ్ఞప్తి ఏంటంటే సార్, ఇలాంటి రిగ్గింగ్లు, గ్యాస్ పైప్ లైన్స్ ఊరికి దగ్గరలో ఉండేవాళ్ళు, జనాలు ఉండే ప్లేసుల్లో లేకుండా మాకు చర్యలు తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒట్టికి ప్రాణ నష్టం ఏం జరగలేదు. మాకు గవర్నమెంట్ నుంచి ₹1 కూడా రాకపోయినా ఏమీ పర్వాలేదు సార్. ఎందుకంటే అంత బతుకున్నాం, ప్రాణం ముఖ్యం, అందరం బతికాం. అందరూ కుర్రోళ్ళు కానీ మా ఊరు పేషెంట్ రమేష్ గారు కానీ చాలా పూనుకుని యాక్టివ్ చేసి బాగా అందరినీ తరలించడం బాగా కృషి చేశారు సార్. చెప్పండి, మా టైంలో మీకు ఎలా అనిపించింది? పిల్లలతో పాటు మధ్యాహ్నం పూట అక్కడ డామ్ అనేటప్పటికి కంగారు వచ్చేసి పరిగెట్టిపోయాము. సినిమాలకి లక్కవరం సినిమాల దగ్గరికి పరిగెట్టిపోతే వాళ్ళు అందరూ అన్నారు చేకొచ్చేస్తుంది, కంగారు పడద్దు, ఏమవుదు అని చెప్పేసినంటే మోసం కూడా జరిగిపోయి నాకు కంగారు బీపీ రేజ్ అయిపోయింది. ఉన్న వాళ్ళందరూ మలిగిపోరమని పాలకొల్లని వెళ్ళిపోయారండి. నాకు ఎవరు లేరు, నన్ను ఎక్కడికి వెళ్తే కూడా లేకుండా అయిపోయి అక్కడ పార్కులో కూర్చుని ఉండిపోయాను. అలాగా తర్వాత సాయంత్రం 6 గంటల కల్లా ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి వచ్చేసి నైట్ అంతా ఇక్కడే ఉన్నా. సౌకర్యాలన్నీ బాగా జరిగింది. చెప్పమ్మా, ఇలా జరుగుతుందని అనుకున్నారా? చెప్పండి, మీరు ఇలా మీ గ్రామం దగ్గర రిగ్ ఉంది కదా, ఎప్పటి నుంచో ఉంది, చాలా సంవత్సరాల నుంచి. ఇలా ప్రమాదం జరుగుతుందని మీరు అనుకున్నారా? మేము ఎప్పుడు ఊహించలేదండి ఇది. ఇప్పుడు కావాలని వాళ్ళు పని చేస్తా ఉంటే అది గ్యాస్ ఫైర్ అయిపోయి వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళే పారిపోయారు. రిగ్గులు పెట్టి పారిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఆ జనాలని మమ్మల్ని బయటకు వెళ్ళమని చెప్పేసి చెప్పడం జరిగింది. అది గ్రామంలో ప్రెసిడెంట్ గారు, ఊతు కురోళ్ళు వాళ్ళంతా కలిసి బయటికి పంపించడానికి ప్రయత్నం చేసి మమ్మల్ని ఇక్కడ కొంతమందిని ఇక్కడ జాయిన్ చేసి తీసుకొచ్చి. ఎంత దూరంలో ఉందండి మీకు? అది 150 మీటర్ల దూరంలో ఉందండి. పక్కనే మాది. మాకు 2 రోజులు ఏమీ లేదు, మధ్యలో వాళ్ళు బోర్ తర్వాత మా ఇళ్ళే. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటే నష్టపరిహారం అనుకున్నారా, లేదా మీ ప్రాణాలు కాపాడాలి? అవకాశాన్ని వచ్చింది చేయితే బాగుంటుందండి. ఏదైనా అవకాశం ఉంటే మంచి చేస్తే బాగుంటుందని చేస్తున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే ముందు ప్రభుత్వం నుంచి నష్టపరిహార సంగతి ఎలా ఉన్నా తమ ప్రాణాలు ముఖ్యమని, ఇక్కడ మరోసారి ఇలాంటి పైప్ లైన్ల నుంచి లీకేజీలు కావచ్చు, బ్లోఅవుట్లు కావచ్చు, ఇవన్నీ కూడా జరగకుండా చూడాలని చెప్పి కూడా ప్రధానంగా బాధితులైన ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతాన్ని చూస్తే కనుక 24 గంటలుగా బ్లోఅవుట్ అయితే కొనసాగుతుంది. ఎప్పటికీ అదుపులోకి వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే కొంతమేర తగ్గినప్పటికీ కూడా సాధారణ స్థితి వస్తే తప్ప వీరంతా కూడా తమకి వాళ్ళ ఇళ్లకు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ బ్లోఅవుట్ సంబంధించిన బాధితుల సంబంధించిన పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.